మనసు ఒత్తిడితో ఉన్నారు, ఏ పోరాటంతో ఉన్నారు, ఏ సమస్యలతో ఉన్నారు, ఏ కృంగిపోయి ఉన్నారు, మీ దుఃఖ దినాలు పోగొట్టే రోజులే ఈ ప్రార్థన దినాలు. చెప్తారా? కొంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారు, దేవుని కనికరం మిమ్మల్ని కమ్ముకోబోతుంది. ఆయన మీ కొరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. నా బిడ్డలని నేను కరుణించబోతున్నాను, కనికరము చూపబోతున్నాను, వారిని దీవించబోతున్నాను, వారి మీద అద్భుతం చేయబోతున్నాను. మంచి కుమ్మరి మనల్ని మంచి పాత్రగా తయారు చేసే దేవుడు, నీ కన్నింటిని నాట్యంగా మార్చే దేవుడు, నీ జీవితాన్ని వెలిగించే దేవుడు. అందుకే ఆయన ఆరాధించు. ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? కాబట్టి ఉదయకాలం ఎంతమంది బిడ్డలు కృంగిపోయారా, అలసిపోయారా, ఓడిపోయారా, ఒంటరి స్థితిలో ఉన్నారా, నలిగిపోయారా, దిగులుతో ఉన్నారా? దేవుడు నిన్ను కనికరము చూపాలని, కరుణించాలని, నీ స్థితి మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ ఇంటిని కట్టాలని చూస్తున్నాడు. అది జరగబోతుంది. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి 50 దినములు ఫాస్టింగ్ ప్రేయర్స్గా ఉండడానికి సెప్టెంబర్ 20వ తారీఖు వచ్చానండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా ఆత్మీయ జీవితం ఎంతో బలపడింది. నేను అంతకుముందు ప్రేయర్ కూడా చేసుకునేవాడిని కాదు. ఇంట్లో ఉన్నప్పుడు చాలా లోకానుసారంగా జీవించేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను. మార్నింగ్ ఉదయకాల ప్రార్థన కానివ్వండి, మళ్ళీ మధ్యాహ్నం గ్రూప్ ప్రేయర్స్ కానివ్వండి, కేవ్స్లో కానివ్వండి, ఈవినింగ్ ఆరాధన కానీ మంచిగా బహుబలంగా ఇక్కడ జరుగుతుంది. మమ్మీ వాక్యాలు ఎంతో మా జీవితాన్ని ఆత్మీయంగా మరి ఎదిగేలాగా చేస్తున్నాయి. నేను వచ్చిన హైదరాబాద్ నుంచి, కానీ ఎన్నో అద్భుతమైన కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. కావున ఈ బెల్లంపల్లిలో అడుగు పెడితే చాలు ఒక అద్భుతమైన దైవ సన్నిధి మా చుట్టూ సంచరించిపోతుంది. కావున ఇక్కడ మార్నింగ్ ప్రేయర్ 5 o'clock చేస్తున్నప్పుడు ప్రార్థనలో మాకు ఎంతో సంతోషమైన ముందుకు నడిపించే భాగ్యాన్ని కలిగిస్తున్నారు అమ్మవారు. అమలాపురం నుంచి వచ్చాము. అందరం కూడా ప్రేయర్స్లో పాల్గొంటున్నాము. ఉదయకాల ప్రార్థనలు కానీ, పర్సనల్ ప్రేయర్స్ కానీ, ఇక్కడ జరిగే ప్రేయర్స్ అన్నీ కూడా ఎంతో బలం పొందుకుంటున్నాయి. మేము ఆత్మీకంగా బలపడుతున్నాము.